సార్ ఇప్పుడు నిన్న ఇవాళ ఒకటి పెద్ద కాంట్రవర్సల్ జరుగుతుంది. హ్మ్. నాగసాధు అని, నేనే అఘోరినని, హ్మ్. పూర్తిగా నగ్నంగా ఆ. ఒక ట్రాన్స్‌జెండర్ ఒక ఆవిడ ఎవరో బట్టలు లేకుండా తిరుగుతూ ఈ మీడియా వాళ్ళు ఆమెను ఒక్కసారిగా పైకెత్తేసారు. హ్మ్. పూర్తిగా తెలంగాణ నడిపించి మళ్ళా కేదార్‌నాథ్ ఇక్కడ పోయింది. మళ్ళీ వచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఆమె ఆత్మార్పణం చేసుకుంటున్న దీపావళి పండుగ రోజు. Yes. ఏదో పోలీసులు ఆమెను నిరోధించారు. నిరోధించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమె ఏం చేసింది, నిన్ననో మొన్ననో ఒక గురువు దగ్గరికి పోయి ఏదో బట్ట కట్టుకుంటుంది. హ్మ్. అంటే నాగసాధువులు అంటే ఎవరు, అఘోరులు అంటే ఎవరు, వీళ్ళిద్దరు ఒకటేనా? ఆమె ఒక్క 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 మనిషే నేను 2 అవతారాలని చెప్తుంది. ఇంతకేంటి సార్ అసలు మొత్తం అర్థం కావట్లేదు. ఓకే. భగవంతుని సాధనలో రకరకాల మార్గాలు, ఎన్నో కొన్ని వేల మార్గాలు, ఒకటి కాదు రెండు కాదు. ఓకే. కాకపోతే మనకి తెలిసిన అంటే అఘోరి సాంప్రదాయం అంటే ఏంటి, నాగసాధు సాంప్రదాయం అంటే ఏంటి, అసలు మళ్ళీ అఘోరి సాంప్రదాయాలు ఎన్ని రకాల శాఖలు ఉన్నాయి. ఓకే. ఒక్కసారి అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచే ప్రయత్నం చేస్తా. ఈ అఘోరి సాంప్రదాయం అంటే వీళ్ళు పూర్తిగా నల్ల బట్టలు మాత్రమే ధరిస్తారు. ఓకే. మోండుమాల అంటే కపాలమాల ధరిస్తారు. రాతితో చేసిన కపాలమాల అంటే ఒరిజినల్ కపాలాలు కాదు, మానవ కపాలాలు కాలేవు. ఓకే. మానవ కపాలాలు వేసుకునే అధికారము ఓన్లీ పరమశివుడికి కాళీమాతకి మాత్రమే ఉంది. ఓకే. మానవుని యొక్క కపాలం ధరించడం అనేది అదొక ఫ్యాషన్గా ఒక అదేంటి జనాలను అట్రాక్ట్ చేయడం కోసం చేయడమే కానీ అఘోరీలు ఎవరు కూడా మానవ కపాలాలని ధరించరు. ఓకే. రెండోది, దీంట్లో మళ్ళీ చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి అఘోరీ సాంప్రదాయాల్లో. దీంట్లో కీనారం బాబా ఆయన యొక్క పంక్తి అని, దక్షిణ పంక్తి అని, నాగనాథ్ పంక్తి అని చెప్పి అఖాడాలు కూడా ఉంటాయి. దీంట్లో అఖాడాలు, అఘోర అఖాడాలు కూడా ఉంటాయి. ఓకే. ఇట్లా డిఫరెంట్ పంక్తీస్ ఉన్నాయి. డిఫరెంట్ మళ్ళీ వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఆచారాలు ఉన్నాయి. ఓకే. ఎవరైనా సరే అసలు అఘోరి అంటే ఏంటి, ఘోరము కానిది. అసలు మనం అఘోరి అనగానే చాలా అదొక పెద్ద తాంత్రిక సాధన. వీళ్ళు తాంత్రిక పూజలు చేస్తారు, పంచమకార పూజలు చేస్తారు, వీళ్ళు అసలు ఏదో పెద్ద శక్తివంతులు. ఈ యొక్క ఆలోచనలతో ఏదో ఊహించుకుంటూ ఉంటారు చాలామంది. అంటే ఆల్మోస్ట్ 99% భగవంతుడు ఏం చెప్పాడు, శ్రీకృష్ణ భగవంతుడు నన్ను చేరుకోవడానికి కోటాను కోట్ల మంది ప్రయత్నిస్తారు. ఆ కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే వాడు ముక్తిని పొందుతాడు కదా. అంటే ఏదో ఒక్కడే. మరి ఇన్ని రకాల సాధనలు మనకి తెలిసినవి, మన వాటి గురించి మనం మాట్లాడుకుంటే మనకు తెలియనివి హిందూ సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆచారాలు ఉన్నాయి, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు. కానీ ఇది గొప్ప అది తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు. అఘోర సాంప్రదాయంలో ఏంటంటే వీళ్ళు చితాభస్మాన్ని శరీరానికి రాసుకుంటారు, కపాలంలో తింటారు. ఓకే. ఎక్కువగా శ్మశాన సాధనలే చేస్తారు. అంటే శివాల మీద కూర్చొని చేస్తారా సార్ వాళ్ళు? అంటే శవ సాధన ఉంటుంది, బట్ కంప్లీట్గా ఎప్పుడు శవాల మీద కూర్చోటువంటి ఉండదు. ఓకే. శవ సాధనలో వాళ్ళ యొక్క సాధనలో ఒక భాగం అది. ఓకే. అలాగే మనిషి యొక్క మాంసం తింటారని అఘోరాలు. ఇవన్నీ కూడా ప్రధానం చెప్తారు. మనుషుల్ని పీక్కు తినడం అనేది ఎక్కడ కూడా అది అంటే యూట్యూబ్లో ఏదో క్రేజ్ కోసమో దేనికోసం క్రియేట్ చేసే కానీ నిజంగా అఘోర సాధనలు ఎప్పుడు కూడా మనుషుల్ని పీక్కు తినడం, మనిషి మాంసం. వాళ్ళ దినచర్య ఎట్లుంటారు సార్? అంటే పొద్దున్న లేస్తే మామూలుగా తినడం ఏం తింటుంటారు వాళ్ళు, ఎట్లా ఉంటారు? మామూలు శాకాహారం తినవాళ్ళు శాకాహారం తింటారు, మాంసాహారం తినవాళ్ళు మాంసాహారం తింటారు. ఓకే. అంతేగాని ఇది మనిషి మాంసమే తినాలి అని ఎక్కడ కూడా అఘోర సాంప్రదాయంలో లేదు. ఓకే. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల పాటు అఘోరాలతో వాళ్ళతో పాటు తిరిగాను, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వాళ్ళతో పాటు వాళ్ళ సాంప్రదాయాల్లో నేను చేయించాను. కాబట్టి నాకు వాళ్ళ సాంప్రదాయాల గురించి అన్ని కూడా నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే. అంటే ఒక్కొక్క పంక్తి గురించి మనం మాట్లాడాం. ఓకే. కీనారం బాబా పంక్తి అనేది ఒక డిఫరెంట్ ఆచారాలు ఉంటాయి. ఓకే. దక్షిణ భాగు ఒక దక్షిణ పంక్తి అంతా కూడా ఒక డిఫరెంట్ ఆచారాలు ఉంటాయి. వీళ్ళంతా వాళ్ళ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో వారు శివైక్యం చెందినప్పుడు అప్పుడు మాత్రము ఆ గురువు యొక్క బొటన వేలుని ఓకే నెక్స్ట్ ఎవరైతే
గురుస్థానంలో కూర్చోబోతున్నారో వాళ్ళు తినాలి అని ఉంటుంది అనమాట. ఎందుకంటే దీన్ని సైంటిఫిక్గా కూడా మనం చెప్పుకుంటాం. మహాభారతంలో ఎలాగైతే పాండురాజు చనిపోయిన తర్వాత ఆయనకు బొటనవేలుని పాండవులు ఎలా తిన్నారని చెప్పుకుంటామో అలాగే సైంటిఫిక్గా కూడా మెదడులో ఉన్న కొన్ని రకాల ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఆ నరాల ద్వారా మనిషి చనిపోయిన వెంటనే బొటనవేలు చివరి భాగంలోకి వచ్చి చేరుకుంటాయి. ఓకే, దీనికోసం ఆ జ్ఞానాన్ని అంటే ఈ మనిషి యొక్క మెదడులో ఉన్న పవర్, ఓకే, వాట్ ఎవర్ ఆ జ్ఞానం మొత్తాన్ని కూడా తర్వాత వచ్చే గురుస్థానంలో కూర్చొని వాళ్ళకి కావాలి. కాబట్టి ఒక్కరికి మాత్రమే అధికారం ఉంటుంది. ఓకే, అంతేగాని పొద్దున్నే ఇదేంటి బ్రేక్ఫాస్ట్ ఏమో మనిషి కాలు కావాలి, మధ్యాహ్నం లంచ్కి వచ్చేప్పటికి మనిషి లివర్ కిడ్నీ కావాలి, ఇట్లా ఉండటం అనేది అంతా అపోహ. అటువంటి సాధన చేసేవాళ్ళు అఘోరాలు కాదు అని నాకు ఎంతోమంది అఘోరాలు చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, అదంతా కూడా అఘోర సాధన కాదు. అయితే ఒకటే మనిషి అఘోర ఒరవడిలో నడవచ్చు, నాగసాధు ఒరవడిలో కూడా నడవచ్చు. లేదు నాన్న, అఘోర సాధన వేరు, నాగసాధు సాధన వేరు. ఇప్పుడు ఉన్న ఆవిడ అదే చేస్తుంది. ఓకే, అంటే ఆవిడ ఏం చేస్తుందో నాకు ఐడియా లేదు, కానీ నాగసాధువులు అంతా కూడా అంటే ఇప్పుడు గోమయంతో చేసిన విభూతి ఉంటుంది కదా, గోమయంతో ఏదైతే తయారు చేస్తారో సాంప్రదాయ పద్ధతులు ఆ విభూతి ధారణ చేస్తారు వాళ్ళు. ఓకే, వీళ్ళు కాషాయ గోచి ధరిస్తారు. ఓకే, అఘోరీలు నలుపు బట్టలు ధరిస్తారు. ఓకే, వీళ్ళంతా కూడా మోండమాల కంపల్సరీగా ఉంటుంది. వీళ్ళ సాధన అంతా డిఫరెంట్గా ఉంటుంది, ఈ నాగసాధువుల సాధన అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. దిగంబరంగా ఉండాలని ఏమన్నా ఉందా సార్? అట్లా నాగసాధువులకి వాళ్ళ యొక్క సాధనలో దిగంబరంగానే ఎక్కువగా దిగంబరంగానే ఉంటారు. అంటే రెండింటిని కలిపి సాధన చేయడం అనేది అంటే నేను ఎక్కడ వినలేదు ఇంతవరకు. అది నిజమా కాదా అని నేను జడ్జి చేయలేను, కానీ బట్ ఏమో కొన్నాళ్ళ పాటు అదేంటి అఘోర సాంప్రదాయం పాటించి కొన్నాళ్ళ పాటు ఈ నాగసాధు సాంప్రదాయాన్ని పాటించి ఉండొచ్చు. బట్ కానీ ఒక క్రేజ్ని క్రియేట్ చేసి, ఓకే, ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి అంటే జనాల్లోకి వచ్చి రావటం ఏదో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అనేది చాలా మంచి విషయం. ఓకే, అఘోరీలు చాలామంది కూడా ఇట్లాగే వాళ్ళ యొక్క సాధనల్ని మధ్యలో నిలుపుదల చేసుకొని ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ జనజీవనంలోకి వచ్చారు. అట్లా వచ్చి ఉంటే దాని గురించి నో ప్రాబ్లం. కానీ ఒక కాంట్రవర్సీ కోసమో లేకపోతే ఒక హైప్ కోసమో ఏదో క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం అది భగవంతుడే చూసుకుంటాడు. సార్ వాళ్ళు మద్యం స్వీకరిస్తారు సార్? వీళ్ళకి కంపల్సరీగా అంటే పంచమకారాల్లో కంపల్సరీగా మద్యం అనేది కంపల్సరీ. అంటే కంపల్సరీ మీన్స్ ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం పెడతారమ్మా, అంతేనా? మనం పులిహార పెడతాము, పరవణం పెడతాము, దాన్ని నైవేద్యం కొంత తీసుకుంటాం కదా, తీసుకుంటాం అంతే. అంతేగాని అంటే 24 గంటలు బాటిల్ తాగడం కాదు. ఒక ఆయన మెడల్ వేసుకొని తాగుకుంటా తిరుగుతుంది కదా, అది చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళంతా సాధనలో ఫెయిల్ అయి ఉండొచ్చు, అంతేగాని సాంప్రదాయం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. వీళ్ళ యొక్క సాధనలో అది ఒక భాగం మాత్రమే, పంచమకారాలు అనేవి ఒక భాగం మాత్రమే. అంతేగాని అవే ఏంటి 24 గంటలు మద్యం తాగుతూ ఉండాలి, ఓకే, లేదా మాంసం తింటూ ఉండాలి, ఓకే, లేదా ఏంటి మైథునం అంటే సెక్స్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా అపోహలు. ఓకే, అవన్నీ అసలు అటువంటి చేసేవాళ్ళనే ప్లస్ లేదా ఇవి చేసి మీకు ఈ పంచమకార పూజలు చేస్తే మీకు కలిసి వస్తుంది కాబట్టి నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని అడిగేవాళ్ళు అసలు అఘోరాలే కాదు. ఓకే, ఎందుకంటే నాగసాధువులు కానీ అఘోరాలు కానీ వాళ్ళు మొత్తం త్యజించేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క జీవన విధానమే డిఫరెంట్. వాళ్ళు శ్మశానంలో ఉంటారు, వాళ్ళు భిక్షాటన చేసి వాళ్ళ యొక్క ఆహారాన్ని సంపాదించుకోవాలి. భిక్షాటనలో కూడా కొంత భాగాన్ని మళ్ళీ జంతుజాలానికి ఇవ్వాలి. ప్రకృతిలో కొంత మళ్ళీ వచ్చిన దాంట్లో కొంత ప్రకృతికి ఇచ్చేసేయాలి ఉన్నదే. ఎగ్జాక్ట్లీ. మరి అటువంటిప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? ఓకే, వాళ్ళు డబ్బులు ఆశిస్తున్నారు, లేకపోతే డబ్బులు ఇది చేస్తే మీకు ఈ హోమం చేస్తే ఇది శివుడు మీకు ఏదో అనుగ్రహిస్తాడు అని చెప్పారు అంటే వాళ్ళు అఘోరీలు కాదు, వాళ్ళు నాగసాధువులు కాదు. ఓకే, అటువంటి వాళ్ళని నమ్మద్దు, చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి డబ్బు అనే ఒక సాధనతో వాళ్ళకి పనే లేదు, డబ్బు అనే సాధనతో వాళ్ళకి పనే లేదు. ఎందుకంటే వాళ్ళ సాధన మొత్తం జీవన్ముక్తి కోసం మాత్రమే.
కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఫేక్గా చాలామంది తయారవుతున్నారు. కానీ ఆ సాధన చాలా ఉత్కృష్టమైన సాధన. ఇప్పుడు స్వామివారి యొక్క దక్షిణ భాగం నుంచి ఈ అఘోర తత్వం అనేది వెలువడింది. దీనికి మూలం ఎవరు? దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి నుంచి అంచెలంచెలుగా ఎంతోమంది గురు పరంపర ద్వారా ఓకే ఈ అఘోర తత్వం అనేది చాలా ఫేమస్ అయింది. అఘోర తత్వం చాలా గొప్ప తత్వం. ఓకే, దీన్ని అంటే ఈ మధ్య భ్రష్టు పడుతుందని చెప్పి కొంతమంది అఘోరాలు వాళ్ళ యొక్క సాధన కూడా నిలుపుదల చేసి మళ్ళీ జనజీవనంలోకి వచ్చి వాళ్ళ యొక్క ప్రశస్తం అసలు ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి మనకు కూడా కొంత వాటి గురించి జ్ఞానం తెలుస్తుంది. లేదంటే ఇవన్నీ కూడా బయటికి చెప్పేవి కాదు కదా. ఓకే, నాగ సాధువులైనా కూడా అంతే, వాళ్ళంతా కూడా బయటికి వచ్చేది కాదు. ప్లస్ వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళు డబ్బు కోసం ఎక్కడ కూడా ఆరాటపడరు. వాళ్ళు జీవన్ముక్తి కోసం మాత్రమే వాళ్ళ సాధన ఉంటుంది. సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు దత్తాత్రేయ గురువు గురించి మాట్లాడారు. దత్తాత్రేయ అవతారం చాలింపు తర్వాత షిరిడి సాయి అవతారం అని అంటారు కదా. ఈ మధ్యకాలంలో షిరిడి సాయి మన ఒక ఇస్లామిక్ సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడు, కానీ సబ్కా మాలిక్ ఈ రామ్ కృష్ణ అని చెప్పి లేడు అని చెప్పి ఆయన విగ్రహాలు మొత్తం ధ్వంసం చేస్తున్నారు కదా సార్. మరి ఈ హింసావాదం అనేది మన హిందూ ధర్మంలో లేదు కదా, దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అంటే ఈ హింసావాదం ఎన్ని సంవత్సరాల నుంచి పెరిగింది? రీసెంట్గా పెరిగింది. కరెక్ట్ కదా? అవును సార్, ఒప్పుకుంటున్నావు కదా? రీసెంట్గా పెరిగింది. అంటే నేను ఒక పార్టీని విమర్శిస్తున్నానో లేకపోతే అనుకోవద్దు ఎవరు కూడా. అంటే బీజేపీ బాగా బలపడిన తర్వాత ఓకే ఇటువంటి అతివాదం పెరిగింది అని చెప్తాను నేను. ఓకే, అసలు అంటే దత్తాత్రేయ పరంపరలో చాలామంది అవతారాలు వచ్చినాయి, తర్వాత సాయిబాబా కూడా వచ్చారని చెప్పి అనుకుంటున్నాము. ఎస్ అనుకుంటున్నాము. చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాను నేను విమర్శలు చేసేవాళ్ళు. ఎట్లా అంటే ఆయన ఫకీరు, ఆయన షిరిడీలో రాళ్ళేసి కొట్టారు. భగవాన్ రమణ మహర్షి ఆయన కూడా కొట్టారు కదా అరుణాచలంలో తపస్సు చేసుకుంటుంటే. ఏం చేశారు పిల్లలు? రాళ్ళేసే కొట్టారు స్వామి. అంటే నీ మతంలో పుట్టాడని చెప్పి భగవాన్ రమణ మహర్షి గొప్పోడు, ఓకే వేరే మతంలో పుట్టాడని చెప్పి షిరిడి సాయి నీచమైన వాడా? ఎంత పాపం, ఎంత పాపం. అంటే ఒక మహానుభావులు, ఒక అవధూతలు, వాళ్ళ యొక్క అవతార పురుషులు, వాళ్ళని కూడా రోడ్డుకి ఈడ్చాలని ఏది మతం గజ్జితో, ఇంత దరిద్రమా? చివరికి దేవాలయాలను కూడా నాశనం చేయడమా? అంటే ఇది ఎక్కడ సంస్కృతి అబ్బా? అంటే హిందూ సనాతన ధర్మం ఎక్కడన్నా చెప్పిందా? పరమత సహనం అందా? లేకపోతే పరమతం మీద విడుచుకుపడమని చెప్పిందా? సర్వే జన సుఖినో భవంతు కదా. భక్త కబీర్ ఎవడబ్బా ఆయన? ముస్లిం. ఎంతమంది లేరు చెప్పు ముస్లింలు? అంటే ఇంకా వేరే మతంలో పుట్టిన వాళ్ళకి ఎవ్వరికి ఎన్లైటైన్మెంట్ ఉండదా? ఎందుకు సార్ రామదాసు ఆయనకు ముక్తి అంటే జ్ఞానోదయం చేసింది కూడా ముస్లిమే కదా. ఎన్ని అంటే చరిత్రలో ఎన్నో ఘటనలు ఉన్నాయి కదా. అంటే ముస్లిం అనే వ్యక్తి ఎవరు కూడా అవధూతగా రాకూడదా? ఇది ఈ ఆలోచన విధానం, ఈ అతివాదం చాలా తప్పు. నేను నిర్మోహమాటంగా ఖండిస్తున్నా. ఓకే, బీజేపీ ఒక పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి హిందువులు ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని కూడా తప్పు. మరి ఎందుకు అనుకుంటారు సార్? బీజేపీ అతివాదం ఉంటే ఒక ముస్లింలు కూడా మన సికింద్రాబాద్లో ఒక అమ్మవారి టెంపుల్ మీద దాడి చేసింది కదా సార్, దాని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఒక పర్టికులర్ ముస్లిం సంబంధించిన షిరిడి సాయిని మాత్రం కూల్చట్లేదు, ముస్లింలు వచ్చి మన హిందూ దేవాలయంలో కూడా పడుతున్నారు కదా. మీరు దాన్ని ఎందుకు ఖండిస్తలేదు? నేను ఒక ఇన్సిడెంట్ ని ఓకే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తో నేను పోల్చడానికి ఒప్పుకోను. ఓకే, ఒక ఇన్సిడెంట్ అది పోలీసులు చెప్పింది ఏంటి, ఒక మధ్య స్థిమితం లేని వ్యక్తి అని చెప్పారు. ఓకే, అది విచారణలో తేలుద్ది, దాని ఆ విషయం పక్క పెడదాం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్ ని ఒక గ్రూప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తో, అంటే ఒక అవతార పురుషుడు అని ఎంతో మంది విశ్వాసంతో పూజించే షిరిడి సాయి హిందువులే పూజిస్తున్నారు సార్. మంచిదే కదా, తప్పే ఉంది నాన్న. ఆయన తత్వం ఏంటి?
ఇప్పుడు శ్రద్ధ సబూరి అంతే కదా, నీకు గురువు బోధించేది అంటే అట్లీస్ట్ ఆయన గురుస్థానంలో కూడా పనికిరాడా? ఎందుకు రాడు సార్? మరి ఆయన ఎంత దారుణం ఇది అంటే, ఒకప్పుడు ఎన్నో దేవాలయాలు ఎండోమెంట్ బోర్డుకి వెళ్లకుండా, ఎన్నో దేవాలయాలు ఎండోమెంట్ కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా కాపాడింది ఇది షిరిడి సాయి విగ్రహాలు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈనాడు అవే షిరిడి సాయి విగ్రహాలు మీకు కంటగింపు అవుతున్నాయి. మీకు నిజంగా సంస్థాన్ సాయి సంస్థాన్ ట్రస్ట్లో అక్కడ ఏమన్నా ఏదో అవకతవలు జరుగుతున్నాయి అంటే దాని మీద పోరాడండి. అంతేగాని ఒక గురువు ఒక అవధూతగా వచ్చి ఒక గురు స్థానంలో అనుకో. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు భగవంతుడని మనం రాముడు భగవంతుడు అంటాం, కృష్ణుడు భగవంతుడు అంటాం. వినేవాడు వింటాడు, వినవాడు హిందువుల్లో కూడా వ్యతిరేకించేవాడు బోచెడు మంది సచ్చారు. నాస్తికులు. అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటి, ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన దాంట్లో మంచిని గ్రహించండి, మంచిని గ్రహించండి. రియల్గా షిరిడి సాయి ఏమీ చేయకపోతే 1918 ఆయన పరమపదించిన తర్వాత నుంచి ఆయన చరిత్ర రాసిన దగ్గర నుంచి మరి ఇప్పుడు వరకు ఎక్కడ కూడా అంటే ఆయన చేసే పూజలు కానీ ఎక్కడ ఎందుకు ఖండించలేదు? అప్పటి వరకు అందరూ బతికే ఉన్నారు కదా, ప్రతి వాళ్ళు కళ్ళతో చూసిందే కదా. ఇది రాంగు, మేము షిరిడి వాసులు మేము దీన్ని ఖండిస్తున్నాము అని షిరిడి వాసులు చెప్పలేదు. ఓకే, అక్కడ బుక్స్లో రాసిన అనుభవాలు చెప్పిన వాళ్ళు మేము ఇది ఇటువంటి మాకు ఎక్కడ జరగలేదని ఎవరు చెప్పలేదు. ఒక వ్యక్తి కొన్ని కోట్ల మందిని ఆకర్షించడం మామూలు విషయం. ఓకే, అది దైవాంశ సంభూతులకి మాత్రమే అది మాత్రం సాధ్యమవుతుంది. అంతవరకు నేను చెప్పగలను. కానీ మన హిందూ ధర్మంలో లేని కొత్త కొత్తవి ఓకే ఈ యొక్క అతివాదాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించను. ఇది ఎవ్వరు కూడా ప్రోత్సహించదని నా మనం. దీని కన్క్లూజన్గా హిందువులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నాన్న, హిందూ అంటేనే అసలు టోటల్ అసలు ఒక మతానికి సంబంధించింది కాదు హిందుత్వం అంటే. హిందూ ధర్మం అంటే ఒక మతం కాదు. ఓకే, ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ పరమాత్ముని చూసేదే హిందూ ధర్మం. కాబట్టే కదా మనకి ప్రతి కొండకి ఒక పేరుంది, ప్రతి చెట్టుకి ఒక దేవతామూర్తి ఉంది. ఓకే, ప్రతి జంతువుకి ఏదో ఒక దేవతామూర్తి వాహనం అని అంటారు. వాహనం అనండి, దేవతామూర్తి అనండి, ఎట్లాగైనా సరే. వరాహం ఏం చేసింది? భూమి హిరణ్యకశిపుడు ముంచేస్తే, సముద్రంలో ముంచేస్తే వరాహం వెళ్ళి భూమిని ఉద్ధరించింది. భూమిని ఉద్ధరించాడు ఆయన, వరాహ అవతారం. అంటే ఇట్లా ప్రతి దాంట్లో మన ప్రతి పురాణంలో కూడా ప్రతి జంతు జీవజాలాన్ని సమస్త జీవజాలాన్ని మనం భగవత్ స్వరూపంతోనే చూడమనేది చెప్పింది మనకి సనాతన ధర్మం. అదే సనాతన ధర్మం. హిందూ ధర్మం అంటే రాముడు కృష్ణుడు ఓకే బొట్టు పెట్టుకున్నాడు, నిలువు పెట్టుకున్నాడు, అడ్డబొట్టు పెట్టుకున్నాడు, చుక్క బొట్టు పెట్టుకున్నాడు కాదు. హిందూ సనాతన ధర్మం అంటే మానవత్వం. ప్రతి జీవిలోనూ మాధవుణ్ణి చూడటమే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్పారు కదా సార్. సనాతన ధర్మంలో ఒక జ్యోతిష్యం అనేది ఒక పార్ట్ ఆఫ్గా ఉంది. మీరు కూడా ఒక ప్రముఖ జ్యోతిష్యకులే. ఈ జ్యోతిష్యకుల్లో ఈ మధ్య కాలంలో హిందూ జనశక్తి లలిత్ కుమార్ కావచ్చు, ఇంకొక అతను రత్నాలు ఇస్తుండని చెప్పి వారిద్దరి మధ్యలో చిన్నపాటి ఘర్షణలు ఏర్పడినట్లు యూట్యూబ్లో చూస్తున్నాం. ఆయన 60 లక్షలు డిమాండ్ చేసిండని చెప్పి దీన్ని అంటే మన హిందూ ధర్మంలోనే మన వ్యక్తులు ఏదో రకంగా ఇబ్బందిగా పోటాపోటీగా మాట్లాడుతుంటే ఇతర మతాలకు మనము చేజిక్కినట్టుగా అనిపించదా సార్? దీన్ని ఎలా చూస్తారు సార్? ఒకటి, నేను ఎప్పుడు కూడా జ్యోతిష్యాన్ని కానీ రత్నశాస్త్రాన్ని కానీ ఇవి ఒక అద్భుతమైన శాస్త్రాలు ఓకే వీటితో వ్యాపారం చేయడం కాదు ఓకే అని చెప్పే వ్యక్తి నేను. ఒక రత్నాలు అమ్మే ఒక వ్యాపారం అనుకుందాం, లేదా ఒక జ్యోతిష్యుడు అనుకుందాం. వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడతాను ఎట్లా అనుకుంటావు? ఓకే, నేను ఎన్నో వీడియోలు చాలా క్లియర్గా చెప్పా, రత్నాలు పెట్టుకోండి. కానీ ఏం చెప్పాను? ఒరిజినల్ది ఎంత క్లారిటీ తక్కువ ఉన్నా పర్వాలేదు. ఓకే, నేను లక్షలు పెట్టి కొట్టుకునే స్థాయి నాకు ఉన్నా కూడా ఈ యొక్క పచ్చ సుమారుగా 6,000 రూపాయలు మాత్రమే దీని ఖరీదు.
ఓకే, దీని ఖరీదు సుమారుగా 6,000 మాత్రమే. ఒరిజినల్ స్టోన్, క్లారిటీ తక్కువ అంతే. నేనేం చెప్తున్నాను, ప్రతి శాస్త్రాన్ని మీరు ఎక్కడికో ఎక్కించుకోబాకండి. అంటే ఎంత డబ్బులు పెడితే అంత క్లారిటీ ఒరిజినల్ అంట కదా సార్, మాకు తెలియదు. ఇప్పుడు నిజంగా ఈ ఒక్క రత్నంతోనే మన జీవితం బాగుపడిపోతే, లేకపోతే మన పేరు బలంతోనే మన జీవితం బాగుపడిపోతే, ఓకే, అందరూ అక్కడే ఉంటాం కదా. అందరూ ఏ న్యూమరాలజిస్ట్ దగ్గర, ఏ రత్నాల వ్యాపారం దగ్గర, లేతే నేనే అనుకుందాం నా దగ్గర ఉంటారు కదా అందరూ క్యూ. మనిషి తన స్వశక్తి మీద ఆధారపడాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా. ప్రతి విషయానికి జ్యోతిష్కుడు అనొద్దు. ఓకే, మనం ఎలాగైతే